గోల్ వైపు వెళ్తున్నటువంటి నేపథ్యం ఏకంగా రోడ్డు మార్గం ద్వారా సైక్లింగ్ తనకు తెలిసినటువంటి సైక్లింగ్తో మంగళగిరికి చేరుకోవడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ తనకి ఆ రకమైన సపోర్ట్ దొరుకుతుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రం ఇక్కడ అనంతపురానికి చెందిన చాలామంది మహిళలు కూడా తనకు సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా తను అనుకున్న గోల్ని సాధించాలంటూ మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఆమెకు గ్రాండ్గా ఆమెకు సెండ్ ఆఫ్ ఇస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో వారి మాటల్లో విందాం ఏం చెప్తారు అసలు మేడం, ఏం చెప్తబోతున్నారు? ముఖ్యంగా ఈ సమీరా ఖాన్ ఎస్పెషల్లీ అనంతపూర్ నుంచి మౌంటైనిస్ట్ ఈ రకంగా తన కళల్ని సాకారం చేసుకునేందుకు మంగళగిరికి సైకిల్ మీద వెళ్ళడం ఎలా చూస్తారు? తను సమీరా ఖాన్ నా స్టూడెంట్ అండి, దాదాపు 15 ఏళ్ల కిందట అమ్మాయి. ఆ అమ్మాయికి అప్పటి నుంచి తను కొద్దిగా బిజినెస్ ఓరియంటెడ్, తన మీద తనే డిపెండ్ అవుతుంది, వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకూడదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే తను యాంవే అని మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఆ యాంవే తనలో ఒక మెంబర్ లాగా చేరి తను సిల్వర్ కాయిన్ అక్కడి వరకు వెళ్ళి తను మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవైపు డిగ్రీ ప్రైవేట్గా చేస్తూ తను కాల్ సెంటర్లో జాబ్ చేసిందే. అంటే తను వేరే వాళ్ళకి ఎవరికి బర్డెన్ కాకూడదు. అంతకుముందే ఆ అమ్మాయికి వాళ్ళ మదర్ చనిపోయారు, వాళ్ళ నాన్నగారు కూడా చాలా ఓల్డ్ ఏజ్. కాబట్టి తను తన అవసరాల కోసము డబ్బులు కావాలి కదండి ఇప్పుడు అమ్మాయిలంటే, ఆ అమ్మాయిలు ఆ డబ్బు కోసం తను కాల్ సెంటర్లో వర్క్ చేస్తూ తను డిగ్రీ చేసింది, పీజీ చేసింది. తనకు టూరిజం వైపు చాలా ఇష్టంగా ఉండేది. ఆ అమ్మాయి ఎటైనా కూడా నాకంటూ ఒక కళ ఉండాలి, నేనంటూ ఒక ప్రయత్నం చేసి నా నిజాయితీని తన యొక్క ధైర్యాన్ని నిరూపించుకోవాలని ఆ అమ్మాయి ఫస్ట్ సైక్లింగ్ చేసింది. ఆ తర్వాత మౌంటైనీరింగ్ పర్వతారోహణ చేయడం ద్వారా తను రకరకాల పర్వతాలను అధిరోహించడమే కాకుండా చాలా కంట్రీస్ తిరిగింది, దాదాపు 20 నుంచి 23 కంట్రీస్ తిరిగి అక్కడ కూడా సైకిల్ రైడింగ్ చేసింది అనమాట. ఒక మహిళ అయి ఉండి ఆ అమ్మాయి తనకు తనే స్ఫూర్తితో పాటు మిగతా వాళ్ళకు కూడా స్ఫూర్తినిస్తూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం నేను మాది ఇంటర్మీడియట్ కాలేజ్, ప్రతి ఆ అమ్మాయికి తను స్ఫూర్తిదాతగా ఉండాలని ప్రతి ఇయర్ పిలిపిస్తూ ఆ అమ్మాయిని పిల్లలకి మోటివేట్ చేయమని చెప్తూ చేసేదాన్ని. అదేవిధంగా తను ఒక గోల్ ఏమంటే ఎవరెస్ట్ ఎక్కాలి అని. ఆ కోరిక తీరాలి అంటే దానికి చాలా ఆర్థిక సహాయం అవసరం. తన దగ్గర ఉన్న డబ్బులతో ఇంతవరకు చాలా పర్వతాలు అధిరోహించింది, అదేవిధంగా వివిధ దేశాలు పర్యటించింది. కానీ ఎవరెస్ట్ ఎక్కాలి అంటే తనకు చాలా ఆర్థిక సహాయం అవసరం. కాబట్టి తను చాలా మందిని అర్థించింది, తనకు కావాల్సిన సహాయం పొందడానికి ఇప్పుడు ఈ సైకిల్ యాత్ర చేయాలనుకుంటోంది. మన అనంతపూర్ అమ్మాయి అయిన సమీరా ఖాన్ని మన వంతు ప్రయత్నంగా మనము ఆర్థికంగా సహాయం చేద్దాము, అదేవిధంగా మోరల్ సపోర్ట్ ఇస్తూ తన సాహసాన్ని మనమందరము ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ కూడా అమ్మాయికి సహాయం అందిస్తారని కోరుకుంటూ ఏం చెప్తారు మేడం ఎక్స్పెషల్? ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో అమ్మాయిలు మనం చిన్నవాటికే భయపడే పరిస్థితులు అని చెప్పేసి ఒకవైపు చెప్తారు, మరోవైపు అమ్మాయి అనుకుంటే సాధించలేదని మరో ఇటువంటి పరిస్థితుల్లో సమీరా ఖాన్ యొక్క ఈరోజు యాత్ర ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఆడపిల్ల అంటే మనది కాదు, ఈడపిల్ల అనేది మన పూర్వం నుంచి వచ్చినది. కానీ మనం ముందు నుంచి చూస్తున్నట్లయితే ఇక్కడ మన భారతదేశం హైందవ సంస్కృతి సంప్రదాయాలతో ఒక రుద్రభూమి, వేదభూమి, జ్ఞానభూమి. అటువంటి భారతదేశంలో మనం చూసినట్లయితే అందరూ అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను నేను. మన బ్రహ్మగారు తన నాలుగు పైన సరస్వతి మాతకు స్థానం ఇచ్చారు, అదేవిధంగా విష్ణు హృదయంలోనే స్థానం ఇచ్చారు, అదే శివుడు భోలాశంకరుడు అర్ధనారీశ్వరం మనిద్దరం హాఫ్ ఆఫ్ అని అప్పట్లోనే వాళ్ళు సమానత్వం అని చూశారు. అంటే ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది మనకు పురాణ కాలం నుంచే ఉంది, ఇవాళ వచ్చింది కాదు. రాను తరంలో అంటే ఒక ఎదగడానికి అనే చూసే భావనలో వీటిని వేరు చేయడం, జెండర్ డిస్క్రిమినేషన్ అనే కొత్త పదాలు సృష్టించడం, మీరు వేము మేము వేరు, వంటింటి కుందేలు అనేది ఇలా వేరు చేస్తూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మన జీవితంలో నేను నమ్మేది ఒకటే సిద్ధాంతం, మనకు రెండు కళ్ళు ఎంత సమానమో, ఒక కంటిలో దృష్టి లోపం అయితే ఇంకో కంటితో ఎలా చూడలేమో, ప్రపంచంలో సృష్టిలో స్త్రీ పురుషులు కూడా అంతే సమానము. వారికి వీరికి వేరే హక్కు లేవు. మహిళా హక్కులు అంటేనే మనకు ఈ యొక్క రాజ్యాంగ పరంగా తీసుకుంటే సాధికారత హక్కులు, మహిళా హక్కులు ఇవన్నీ కూడా సమానంగా ఉన్నాయి. అటువంటప్పుడు మనము స్త్రీలని ఎందుకు వెనకంజ వేస్తున్నాము? రాబో తరంలో అమ్మాయిని భ్రూణ హత్యలు అని తీస్తూ పక్కన పెట్టేస్తున్నారు, అంటే నెట్టేస్తున్నారు అమ్మాయిల్ని. రాను ఆడపిల్లలు కరువు అవుతున్నారు. అలా కాకుండా మనం ఎప్పుడైతే దేనికైనా
మనము కార్యేషు దాసి కరణేషు ఇవన్నీ చెప్తున్నారు. అలాంటప్పుడు ధైర్య సాహసే లక్ష్మి అనేది కూడా మనకు ముందుగా ఉంది. అటువంటి ధైర్యం చేసి ఈరోజు మన అనంతపురం ఆణిముత్యం సమీరా ఖాన్ ఇలాంటి ధైర్యం చేసి, ఇంతకుముందు మేడం చెప్పిన విధంగా తను ఎన్నో ప్రయోగాలు చేసింది. మనం ఏదైనా అనుకుంటే సంకల్ప బలం అనేది గొప్పది. ఒక స్త్రీ అనుకుంటే తను దయ క్షమతో ఉన్నప్పటికీ ఏదైనా తేడా వచ్చిందంటే కాళికామాత లాగా తన ఇది కూడా విజృంభిస్తుంది. ఈరోజు మగవాళ్ళని చూసుకుంటే తాళి కట్టి ఎగతాళి చేయడం కాదు, నిజంగా గుండెల్లో పెట్టుకొని ఆశలకు ఆశయాలకి స్థానం ఇవ్వాలి. ఆ విధంగా రాను ఇంకొక మహిళ ఆణిముత్యమయ్యి వెలిగి అమ్మాయి ఖచ్చితంగా మౌంట్ ఎవరెస్ట్ని ఎదగాలని, అక్కడికి అధిరోహించాలి. మన బచేంద్రపాల్ గారిని తీసుకుంటే బచేంద్రపాల్ గారు కూడా ఎంతో సాహసయాత్ర చేసి ఈరోజు ఆ రికార్డ్ని ఇప్పటికీ బ్రేక్ చేయలేకపోయారు. అలా ప్రతి ఒక్క మహిళ కూడా తన యొక్క మానసికంగా శారీరకంగా ఎంతో బలమైందని నిరూపించుకోవాలని మేమందరూ మా యొక్క కళాశాల తరపున మా విద్యార్థుల తరపున ఆ అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దిగ్విజయంగా యాత్రను కొనసాగించాలని ఆశీర్వదిస్తున్నాం. జై భారత్ మాత, జై హింద్. ఏం చెప్తారు మేడం, మన అమ్మాయి, మన అనంతపూర్ అమ్మాయి ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ కలవడానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నటువంటి నేపథ్యం ఎలా చూస్తారు దీన్ని? నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అనంతపూర్ మహిళ ఆ అమ్మాయి సమీరా ఖాన్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఆ అమ్మాయి గురించి నిజంగానే మాకేమీ తెలియదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ మేము ఆ అమ్మాయి గురించి వినలేదు. కానీ ఆ అమ్మాయి గురించి ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మాయిని మాకు చెప్పి నిన్నటి నుంచి వీడియోస్ పంపించినాక ఇంత ఇట్లా అమ్మాయి మన అనంతపూర్లో పుట్టిందంటే మన అనంతపురం కూడా గర్వకారణమే. ఆ అమ్మాయి మమ్మల్ని అప్రోచ్ అయ్యే అమ్మాయికి మారల్ సపోర్టు ప్లస్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మెయిన్. ఎందుకంటే ఇంత దూరం యాత్ర చేస్తుందంటే ఆ అమ్మాయికి మనకంటూ ఏదో కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో మేము గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం స్కూల్ తరపున 20,000 రూపాయలు అమ్మాయికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఫ్యూచర్లో కూడా మా తరపు నుంచి అంటే సేవ మా ఆర్గనైజేషన్ కానివ్వండి మా మహిళా తరపు నుంచి కూడా అమ్మాయికి ఇంకా ఎక్కువ సహాయం చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే అమ్మాయి పవన్ కళ్యాణ్ సార్ని కలవాలి, అనంతపూర్ పేరు ప్రతిష్ట నిలబెట్టాలి, అది కూడా మనకు గర్వకారణంగా ఫీల్ అవుతుంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అనేది అమ్మాయి కలవబోతున్నా ఎందుకు ఎలా చూస్తున్నారు దీన్ని? ఎందుకంటే అమ్మాయి ఎక్కడ సపోర్ట్ లేక చివరి క్షణంలో ఈ రోడ్డు మార్గంగా వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం పవన్ కళ్యాణ్ని కలవాలని కోరుకుంటున్నారా ప్రతి ఒక్కరు? ఈమె యాక్చువల్గా సమీరా ఖాన్ అనే ఆమెని మేము ప్రాపర్ ఛానల్గా ఆమె వెళ్ళలేదు కాబట్టి ఆమెకు గుర్తింపు రాలేదని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు కొన్ని సంస్థలను కలవడము అది ఇది జరిగింది కాబట్టి మేము వాళ్ళకి ఆమెకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మారల్ సపోర్ట్ కానీ ఇచ్చి మనము ముందుకు తీసుకెళ్లాలని మేము అనుకుంటాము. మాకు చిన్న సహాయం ద్వారా మేము ఒక 20,000 చెక్కుని మనము గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం తరఫున మేము అందజేశాము. అలాగే ఈమె ఇప్పుడు పిఠాపురం భీమవరము ఎక్కడ మంగళగిరి వెళ్తుంది సైక్లింగ్ ద్వారా. పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వాళ్ళతో కూడా ఫైనాన్షియల్గా ఆమె స్టేటస్ని తెలియబరిచి వాళ్ళతో కూడా కొంచెం అమౌంట్ ఇప్పించుకొని కొంచెం వాళ్ళ ద్వారా కూడా హెల్ప్ తీసుకుంటే కొంచెం ముందుకు పోగలదు అనేసి మేము అనుకుంటున్నాము. మీదైతే చూడొచ్చు ఇక్కడ ఏం చెప్తారు మేడం? ఎస్పెషల్లీ సమీరా ఖాన్ ఈరోజు యాత్ర కొనసాగిస్తుంది, ఎస్పెషల్లీ తనకి సపోర్ట్ కోసం పవన్ కళ్యాణ్ కూడా రీచ్ అవ్వబోతుందా? ఖచ్చితంగా తప్పకుండా అవుతుందండి. ఇప్పుడు ఇలాంటి మేము వీడియో ఒకటి క్రియేట్ చేసినాము. ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళేంత వరకు ఇది ఇట్లనే మేము మా సర్కిల్స్లో అంతా మేము షేర్ చేసి, ఆయనే కాకుండా చంద్రబాబు గారు కూడా దీన్ని చూసి ఆ అమ్మాయికి కావాల్సినంత సపోర్ట్ వాళ్ళు మన రాష్ట్రం తరఫున మీరు వినే ఉంటారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు గారు అయితేనే వాళ్ళు చెప్తున్నారు ఏమని అంటే మేము అమ్మాయిలు బాగా ఎంకరేజ్ చేస్తాము, స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ ఏ దానిలో కానీ మేము మా సపోర్ట్ ఫుల్గా ఇస్తాము అని చెప్తున్నారు. సో ఇట్లాంటి అమ్మాయి మాకు అనంతపురంలో ఉంది అని మాకు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం మేము కూడా, బికాస్ దానికి పబ్లిసిటీ లేకపోవడం. సో మీలాంటి మీడియా కూడా అమ్మాయికి చాలా